అదిగో ఇదిగో అంటూ 2.5 గడిచిపోయాయి. కొన్ని రోజుల సమీకరణాలు అన్నారు, మరికొన్నాళ్లు మంచి రోజులు లేవన్నారు. మొత్తానికి పదవులు ఆశించిన వారికి ఎదురుచూపులే మిగిలాయి. ఇంతకీ నామినేటెడ్ పదవుల భర్తీ ఇప్పట్లో ఉంటుందా ఉండదా? కేసీఆర్ మదిలో అసలు ఏముంది? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నాళ్లు ఉద్యమంలో ఉన్నాం, ఇక కాస్త ఉపశమనంతో పాటు అధికారంలో భాగస్వామ్యులం కావచ్చని భావించారు. అయితే కొంతమందికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఇప్పటి వరకు దాదాపు 20 పైచిలుకు పదవులే భర్తీ చేశారు. దీంతో 2001 నుంచి పార్టీ కోసం పనిచేసిన వారు అసంతృప్తితో ఉన్నారు. అటు పార్టీ పదవులు, ఇటు నామినేటెడ్ పదవులు భర్తీ కాకపోవడంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఉద్యమంలో పనిచేసిన విద్యార్థి సంఘం నాయకులు కూడా పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వేచి చూడటమే ఉత్తమ నాయకుడి లక్షణమంటూ ఎన్నాళ్లు నెట్టుకొచ్చారు. జనవరిలో పదవుల భర్తీ పూర్తి స్థాయిలో ఉంటుందని ఆశపడ్డారు. ఈ నెల 23నే పార్టీ పదవుల నియామకాలు ఉంటాయని ప్రచారం కూడా జరిగింది. దీంతో పాటే 35 నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేస్తారని ఆశించారు. కానీ ఇవేమీ జరగలేదు. వాస్తవానికి 2 నెలల క్రితమే కమిటీలకు సంబంధించిన కసరత్తు ముగిసింది. కానీ పెద్ద నోట్ల రద్దుతో దీనికి బ్రేక్ పడింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండిపడిందనే ఆలోచనతో పదవుల భర్తీని పక్కన పెట్టారు. ఇప్పుడు అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో మళ్లీ పదవులపై చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ నెల 29న పదవుల పందేరానికి తెరలేస్తుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెలలో పదవుల భర్తీ జరగలేదంటే ఫిబ్రవరి నెలాఖరు వరకు చూడాల్సిందే. అది జరగకపోతే ఏప్రిల్లో ఎలాగో పార్టీ నూతన కమిటీలు వేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడే ప్రకటిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది.